హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ షాన్వి డైరీస్ అఫీషియల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్య పొట్టు కారం అండి. సో లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్య పొట్టుని తీసుకోవాలండి. దానిలో చిన్ని చిన్ని రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటాయి కదండి, అవేమీ లేకుండా నీట్గా శుభ్రం చేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కలుపుతూ వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇవి చిన్న చిన్నగా ఉండి బాగా డ్రైగా ఉంటాయి కాబట్టి తొందరగా వేగిపోతాయండి, ఎక్కువ టైం ఏమీ తీసుకోవు. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలండి. దీనిలోకి నేను ఆయిల్ ఏమీ యాడ్ చేయట్లేదండి, డైరెక్ట్గా డ్రైగా రోస్ట్ చేస్తున్నాను. కొంచెం దూరగా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు జాగ్రత్తగా వేయించుకుంటే సరిపోతుందండి. కొంచెం పొడి పొడిలాడుతూ కరకరలాడితే ఇది అయిపోయినట్టే అండి. రొయ్య పొట్టు కారాన్ని మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో చెప్పండి. నేనైతే ఇలా చేస్తాను. షార్ట్ వీడియోలో చెప్తే క్లియర్గా అర్థమవుదని లాంగ్ వీడియో చేస్తున్నానండి. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత మనం క్లీన్ చేసుకొని ఒక 2 అవర్స్ ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే దీన్ని వాష్ చేయలేదు. వాష్ చేయడం వల్ల కొన్నిసార్లు తొందరగా నిల్వ ఉండదండి, త్వరగా పాడైపోతుంది. చూడండి, ఇదైతే మంచిగా రోస్ట్ అయిపోయింది. కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఉంచుకొని వేరే పాత్రలోకి తీసేసుకోండి. ఇప్పుడు వేరే ప్లేట్లో తీసుకున్న దాన్ని బాగా చల్లారనివ్వాలండి. చాలా క్రిస్పీగా అయింది చూడండి. ఇప్పుడు సేమ్ ప్యాన్ తీసుకుని నేను దీంట్లో కూడా ఇంకా ఆయిల్ యాడ్ చేయట్లేదండి. దీనిలో ఇప్పుడు మనం నువ్వులు వేసుకొని అవి కూడా బాగా దోరగా వేయించుకోవాలండి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి బాగా కలుపుతూ వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. వేడికి కొంచెం చిటపటలాడుతున్నాయండి, వీటిని ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ నువ్వులు వేసుకోవడం వల్ల కారపొడికైతే మంచి కమ్మదనం వస్తుందండి. మీకు నచ్చితే ఇక్కడ మీరు పల్లీలు కూడా తీసుకుని సేమ్ నువ్వులు లాగే వేయించుకొని పొడి చేసుకోవచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ దీనిలో కారం ఎక్కువైనా సరే ఈ నువ్వులు అనేవి దాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. ఈ కారపొడి వల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దీనిలో ఉండే ప్రోటీన్స్, మినరల్స్, అలాగే వీటితో పాటుగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయండి. ఇవి మజిల్స్ని రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది, అలాగే బోన్ హెల్త్ కూడా చాలా మంచిదండి. దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్, మినరల్స్ అన్నీ ఉండడం వల్ల బాడీకి అయితే చాలా మంచిది. సో ఓవరాల్ హెల్త్కి ఇది చాలా మంచిదండి. ఇమ్యూనిటీకి, హార్ట్ హెల్త్కి, అలాగే బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి. చూడండి, నువ్వులైతే దోరగా వేగిపోయినాయండి. ఈ నువ్వులు కూడా బాగా రోస్ట్ అయినాయండి. ఇంకా ఇది అయిపోయినట్టే అండి. దీన్ని కూడా వేరే బౌల్లోకి తీసుకొని సెపరేట్ చేసుకుందాం. ఈ నువ్వులను కూడా బాగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మినపగుళ్ళు వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నేను దీంట్లో కూడా ఆయిల్ ఏమి యాడ్ చేయట్లేదండి. నేను ఈ పొడి మొత్తంలో అసలు ఆయిల్ యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే ఆయిల్ లేకుండా చేస్తే కారపొడి అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది, ముద్దలు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. సో ఇవన్నీ ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ కారపొడి ఇడ్లీలోకి, రైస్లోకి, అలాగే రసం, పప్పుచారు, సాంబార్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఎండుమిర్చి వల్ల మంచి ఘాటుగా ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగే వేపుకుంటూ ఉండాలండి, అవి దోరగా ఫ్రై అయిపోతాయి. ఇది కూడా రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని బాగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీలో వేసుకోవాలండి. మీరు రోట్లో కూడా చేసుకోవచ్చండి, అది ఇంకా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ మిక్సీలో వేస్తున్నాను.
చూడండి, ముందైతే ఎండుమిర్చి అవన్నీ వేస్తున్నానండి. మెత్తగా గ్రైండ్ అయిపోతాయని ముందవి వేస్తున్నానండి. ఎక్కడ పలుకులు ఉండకుండా చక్కగా మెత్తగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ తీసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి తొందరగానే గ్రైండ్ అయిపోతాయండి, ఎందుకంటే మనం అన్నీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. దీనిలో అలాగే ఒక 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి. పొట్టు తీయకుండా వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలాగే మనం వేపుకున్న రొయ్య పొట్టు కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలండి. లాస్ట్లో ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుని మరొకసారి మిక్సీ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్య పొట్టు కారం రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.